రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు చాలా మంది నాటి తెరాసలో చేరగా కొందరు మాత్రం కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ చట్టసభల్లో టీడీపీకి స్థానం లేకుండా పోయింది. దీంతో ఒకానొక దశలో తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి కూడా తాళం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ గత 10 ఏళ్ల కాలంలో దినదిన గండంగానే గడిపింది. అయితే ఈ ఏడాది డిసెంబర్లో 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పలు గ్రామాల్లో విజయం సాధించింది. వాటిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులపై విజయం సాధించినవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టనుందట. తెలంగాణలో టీడీపీని నడిపించే నాయకుడు లేకున్నా టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయంతో మళ్లీ తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో టీడీపీతోనే ఉన్న క్యాడర్ చెక్కు చెదరలేదని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం రచించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆమె చేరనే లేదు. ఆమెను గులాబీ పార్టీ నుంచి బయటకు గెంటేసిన నాటి నుంచి కారు నేతలే టార్గెట్ గా ఆమె రాజకీయం చేస్తోంది. ఈ సందర్భంలోనే ఆమె మాట్లాడుతూ నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని కవిత అన్నారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఇంకా చిట్టా విప్పలేదు, ఇది కేవలం టాస్ మాత్రమే అన్నారు. దీనికే ఉలిక్కి పడితే ఎలా, త్వరలోనే మీ అవినీతి అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతుందన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ సార్ పాలమూరు జల వివాదం సహా విశాఖ పెట్టుబడులపైన చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. వాస్తవానికి కేసీఆర్ కు పాలమూరుకు అంటే సంబంధం ఉంది, ఆయన కమెంట్లు చేయొచ్చు. కానీ విశాఖ పెట్టుబడులకు కేసీఆర్ కు ఇంకేంటి అనేది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తన రాష్ట్రం కాదు, తన రాజకీయాలు కాదు. చంద్రబాబు ఇప్పటి వరకు కేసీఆర్ పై విమర్శలు చేసింది కూడా లేదు. అయినా కేసీఆర్ తాజాగా చంద్రబాబు పెట్టుబడులపై సెటైర్లు పేల్చడంతో ఇక తెలంగాణలో టీడీపీపై బాబు దృష్టి సారించనున్నట్లు తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూతురు కవితను టీడీపీలోకి చేర్చుకొని తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తే బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది పాత టీడీపీ నేతలు టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చనే ప్లాన్ లో చంద్రబాబు కవితకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కసికి కవిత తోడైతే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిన అధ్యాయమే అని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీఛార్జ్ మోడ్ లోకి రావాలన్న ప్లాన్ లో భాగంగా చంద్రబాబుకు దొరికిన కవితాస్త్రంతో కేసీఆర్ ను మరోసారి దెబ్బ కొట్టడం ఖాయమని కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఆహ్వానం మేరకు కవిత టీడీపీలోకి చేరుతుందా లేదా అన్నది సస్పెన్స్. దీనికి తెలంగాణ టీడీపీ నేతలు ఒప్పుకుంటారా చూడాలి. మరి కవిత చంద్రబాబు గుట్టికి చేరి తెలంగాణ ఆమె టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఆమె సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో మరో రకమైన అభిప్రాయం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.